వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరి కాసేపట్లో జీతాలు, పెన్షన్లు జమ అయ్యే జిల్లాల లిస్ట్ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు జీతాలు అలాగే పెన్షన్లు వేలకు చెల్లించడంపై ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా ఈసారి ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయాల వల్ల కొన్ని శ్రేణుల ఉద్యోగులు ఒకరోజు ముందుగానే జీతాలైతే పొందనున్నారు. ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా కొన్ని ప్రత్యేక శాఖల సిబ్బందికి జనవరి 1వ తేదీకి ముందే జీతాలు జమ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న దాదాపుగా 15,000 మంది సిబ్బందికి మంగళవారం అనగా డిసెంబర్ 31నే జీతాలు అందించనున్నారు. సాధారణంగా వీరికి బుధవారం అనగా జనవరి 1వ తేదీన జీతాలు జమ అవ్వాల్సి ఉండేది. అయితే కొత్త సంవత్సరం సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగానే జీతాలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ఉద్యోగులు మరియు పెన్షనర్ల చెల్లింపులు. రాష్ట్రంలోని ఇతర శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తూ రేపు అంటే జనవరి 1న లేదా 1వ తేదీ ఆలస్యం అయినట్లయితే జనవరి 2వ తేదీన ఖచ్చితంగా జీతాలు, పెన్షన్లు జమ చేయనున్నట్లు సమాచారము. ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీతాలు మరియు పెన్షన్లు కాలం మేరకు చెల్లించే విధానం కొనసాగుతోంది. ప్రత్యేక సందర్భాల్లో ముఖ్యంగా పండుగలు, ప్రాధాన్యత గల రోజుల్లో ఒకరోజు ముందుగానే జీతాలు చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఈరోజు డిసెంబర్ 31నే జీతాలు చెల్లించేందుకు సోమవారం నాటి ఉత్తర్వులైతే విడుదల అయ్యాయి. ఈసారి కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని పలు శాఖల సిబ్బందికి ముందస్తుగా జీతాలు అందించాలి అనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సో, ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని పెంచుతోంది. మిగిలిన ఉద్యోగ పెన్షనర్లకు కూడా మరికొన్ని రోజుల్లో అయితే వారి జీతాలు, పెన్షన్లు ఖచ్చితంగా అందుతాయని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఏపీ ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారము. బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.